ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాతనే పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో చర్చ జరపడానికి సిద్ధం అని చెప్పి సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. చర్చకు సిద్ధం అంటున్నాం. పార్లమెంట్లో చర్చిస్తే తప్ప వాస్తవాలు బయటికి వస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేము. కాబట్టి చర్చకు రండి అని చెప్పి ప్రభుత్వము చర్చలు జరుపుతామని చెప్పి పార్లమెంట్లో కోరితే కూడా ఇవాళ విపక్షాలు చర్చ జరిపే పరిస్థితులు. ఎందుకంటే చర్చ జరిపితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకునే ప్రభుత్వం ఆల్రెడీ, వాళ్ళకి అవకాశం రాదు. కాబట్టి చర్చ జరపకుండా ఇవాళ రాద్ధాంతం చేసి 2 నెలలు ఏం మాట్లాడలే. పార్లమెంటు స్టార్ట్ అయినాకనే నీట్ అయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, ఫలితాలు వచ్చినాయి, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నాకు ఏం మాట్లాడలే. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ కాగానే పార్లమెంట్ వేదికగా గొడవ వేయాలి, ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. చర్చకు వస్తలేరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి ఈ విపక్షాలందరూ కూడా ఇండియా అలయన్స్కి ఎవరు కూడా సమస్య పరిష్కారం కాదు. తొందర మోడీ గారు చేయాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, బీజేపీని గద్దెదించాలి, బీజేపీ మీద విషం చిమ్మాలి. ఈ దేశంలో ప్రజల లోపల యువత లోపల తప్పుడు ఆలోచనలు తయారు అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా విధ్వంసం సృష్టించే ప్రయత్నం ఇలా విపక్షాలు చేస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అవి అంటున్నారు. ఇవాళ నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండవచ్చు. యూపీ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇలా రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ సీఎం ఉన్నప్పుడు 18 సార్లు పేపర్ లీక్ అయింది, 18 టైమ్స్. 21 టైమ్స్ ఎగ్జామ్స్ పెడితే 18 టైమ్స్ పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలి. ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. 18 టైమ్స్ లీక్ అయింది. A process diverged from the machinery of an elected government that seeks to undo the checks and balances created to protect the supremacy of Parliament of this House sets a dangerous precedent for our democracy. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है। गहलोत जी भी जानते हैं कि राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है। और बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था। వాళ్ళ పంజాబ్లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేసిన అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్లో, ఓన్లీ రాజస్థాన్లో. దానికి ఇవాళ పంజాబ్లో +2 పేపర్ లీక్ అయింది. మరి కేజ్రీవాల్ రాజీనామా వేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా వేయాలి. కర్ణాటకలో మొన్న 10th క్లాసుతో పాటు PUC పేపర్ లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా వేయాలి. ములాయం సింగ్ హయాంలో, అఖిలేష్ హయాంలో పేపర్ లీక్ అయింది, వాళ్ళకి రాజీనామా వేయాలి. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్లో మొత్తం అవకతవకలు జరిగితే పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆడ మమతా బెనర్జీ రాజీనామా వేయాలి. కేరళలో కమ్యూనిస్టు పాలన కూడా పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయిన ఎక్కడ రాజీనామా వేయాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ధర్నా ఇచ్చినాడట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే.
మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపాలి. జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తు కాళ్ళు పెట్టిన కేసు, ఇది దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది. ముట్టికాలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా చేసిండో, ఏ విధంగా జైలుకి పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి వాళ్ళు. కనీసం పుట్టినరోజు అట్టియాల. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడరాని ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.